సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అమలైన సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేశారన్నారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి సాగునీరు అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దే అన్నారు. ఆత్మహత్యల రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్లలో ₹2 పని కూడా చేపట్టలేదని విమర్శించారు. కార్యక్రమంలో శ్రీగిరిపల్లి మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో 4వ వార్డులో ఇంటింటికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. కారు గుర్తు మీద ఓటేసి భారీ మీద గెలిపిమని కోరుతున్నాము. అట్లాగే మా అక్క చెల్లెలందరూ అన్నదమ్ములు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ సార్ పోయినాక ఎంత కష్టపడుతున్నామో అందరికి తెలుసక్క. మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మేమే మీకు కారు గుర్తు కోటేసి గెలిపిస్తామని ఉండబద్ద చెప్తున్నారు. మా అక్కలందరూ మా అన్నలందరూ నా వెంబడే ఉంటూ ప్రచారంలో భాగమై తిరుగుతున్నారు. మీరు మాకు చెప్పనవసరం లేదక్క, మేము ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తున్నాము. మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే అన్నీ బాగుండే అని చెప్తున్నారు. మేము చెప్పడానికి బదులు వాళ్ళే మాకు రివర్స్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించి మన కేసీఆర్ గారిని మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాలని ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 4వ వార్డులో ఇంటింటి ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నాము. ప్రజలు కూడా స్పందన బాగుంది. ప్రజలు కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారు నిలబెట్టిన మీకు తప్పకుండా ఓటేస్తామని హామీ ఇస్తున్నారు. ప్రజలు కూడా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడం వల్ల కొంచెం ప్రజలు నిరాశనే ఉన్నది. ఎందుకంటే సంక్షేమ పథకాలు కొన్ని ఆగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది ఏం లేదు. సెంటర్లో ఇలా తులం బంగారం ₹1,60,000 పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. దాని బీజేపీ వల్లనే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఏ హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోతుంది అని ప్రజలకు కూడా అవగాహన వచ్చింది. ప్రజలు కూడా ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం. కేసీఆర్ గారిని తప్పకుండా కేసీఆర్ గారినే గుర్తిస్తున్నాం. ఇంటింట్లకు మంచినీళ్ళు ఇచ్చిండు, 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిండు. ప్రజలలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అంటున్నారు, కారు గుర్తే అంటున్నారు. తప్పకుండా భారీ మెజార్టీ దిశగా మేము వెళ్తున్నాం.